పల్నాడు శాంతించింది. నిన్న మొన్నటి వరకు హింసాత్మక ఘటనలతో అట్టుడికిన గ్రామాల్లో ఇప్పుడిప్పుడే ప్రశాంతత నెలకొంది. పలు ప్రాంతాల్లో ఇంకా 144 సెక్షన్ కొనసాగుతోంది. సమస్యాత్మక గ్రామాల్లో పెట్రోల్ బాంబులు, నాటు బాంబుల కోసం జల్లెడపడుతున్నారు. చోటామోటా నేతల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మారణాయుధాలను సైతం స్వాధీనం చేసుకుంటున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలకు దిగే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ప్రస్తుతం పల్నాడు శాంతించింది. నిన్న మొన్నటి వరకు హింసాత్మక ఘటనలతో అట్టుడికిన గ్రామాల్లో ఇప్పుడిప్పుడే కాస్త ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో ఉన్నారు. కృష్ణ, థ్యాంక్ యూ స్వాతి. గడిచిన 5 రోజులతో పోల్చుకుంటే ఈ రోజు కొంతవరకు ప్రశాంతంగానే ఉంది. అయినప్పటికీ కూడా పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. ఎందుకంటే నిన్న మొత్తంగా చూసుకుంటే పిడుగురాల ప్రాంతంలో మాచివరం మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో, అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదల గ్రామం, ఈ 2 గ్రామాల్లో కూడా నిన్న పెద్ద ఎత్తున పెట్రోల్ బాంబులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బాటిల్లో పెట్రోల్ నింపి దానికి సంబంధించిన సీసా ముక్కలు, అదేవిధంగా ఇతర రాళ్లు అవన్నీ కూడా దాంట్లో పెట్టి ఒకసారి కానీ ఆ బాంబు కానీ జారి విడిస్తే సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా అగ్ని జ్వాలలు వస్తాయి. అదేవిధంగా కార్ల మీద, బైకుల మీద వేస్తే మొత్తం కూడా తగలబడే పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో మనుషులు కూడా తీవ్రమైనటువంటి ప్రమాదం చేకూరుస్తారు. ఈ నేపథ్యంలోనే మాదల ప్రాంతంలో మొత్తం 29 పెట్రోల్ బాంబులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పిడుగురాళ్ల ప్రాంతంలోని పిల్లుట్ల గ్రామంలో కూడా అదేవిధంగా నిన్న బాంబులకు సంబంధించినటువంటి ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలోనే అంటే పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల, సత్తెనపల్లి లాంటి నియోజకవర్గాల్లో మరింత అప్రమత్తమైంది పోలీస్ శాఖ. ఎందుకంటే కేవలం 2-3 గ్రామాల్లో జల్లెడ పడితేనే ఈ స్థాయిలో పెట్రోల్ బాంబులు ఉన్నాయంటే మరిన్ని మారణాయుధాలు ఉండవచ్చు, మరిన్ని మారణాయుధాలు సమకూర్చుకొని ఉండవచ్చు అనేటువంటి అనుమానంతో మొత్తంగా జల్లెడ పడుతూ ఉన్నారు. మరో పక్కన ఈసీ కూడా నిన్న పోలీసు అధికారుల మీద కొరడా జులిపించిన నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలోనే పల్నాడు జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి కొందరు సీనియర్ అధికారులు కావచ్చు, లేదా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ కొంతమందిని బదిలీలు చేశారు, కొంతమందిని సస్పెండ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే పోలింగ్ డే తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు బాధ్యులను చేస్తూ ఈసీ ఖచ్చితంగా పోలీస్ శాఖ మీద కన్నెర్ర చేసిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రతి గ్రామాన్ని కూడా జల్లెడ పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే బయట వ్యక్తులు, అనుమానిత వ్యక్తులు పల్నాడు ప్రాంతంలో తిష్టవేసి ఉన్నారో వాళ్ళందరినీ కూడా జిల్లా విడిచి వెళ్లిపోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నిన్న మొత్తం కూడా ఒక ఆపరేషన్ లాగా దీన్ని మొత్తం కూడా చేస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున బాంబులకు సంబంధించినటువంటి ముడి పదార్థాలు కానీ బయటపడతా ఉన్నాయి. సో ప్రస్తుతం జిల్లా అధికారుల మీద కూడా ప్రెషర్ ఉంది. ఖచ్చితంగా ఈ హింసాత్మక ఘటనలను, ఏదైతే దాడులు, దౌర్జన్యాలు ఉన్నాయో ఇట్లాంటి వాటిని జరగకుండా చూడాలనేది ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే కాదు, నిరవధికంగా 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో తిరిగి పూర్తి స్థాయిలో శాంతియుత వాతావరణం వచ్చేంత వరకు కూడా ఈ 144 సెక్షన్ కొనసాగుతుంది. అదేవిధంగా జూన్ 4న ఎన్నికల రిజల్ట్ ఏదైతే ఉందో, కౌంటింగ్ ఏదైతే ఉందో అది ముగిసిన తర్వాత కూడా మరొక 15 రోజుల పాటు హై అలర్ట్ గా ఉండాలి. అంటే దాదాపు జూన్ 19 వరకు హై అలర్ట్ గా ఉండాలి అనేటువంటి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం ఆ విధంగానే ప్రయత్నం చేస్తుందని స్థానికంగా ఉన్నటువంటి భావన. అదేవిధంగా ఇక్కడ పల్నాడు ప్రాంతంలో దాదాపు 2000 మంది పైగా ఇప్పటికే సాయుధ బలగాలను కానీ, అదేవిధంగా పోలీసు యంత్రాంగాన్ని కానీ మోహరించిన నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లోనే మరింత ప్రశాంత వాతావరణం రావచ్చని భావిస్తూ ఉన్నారు. మరోవైపు చోటా నాయకుల దగ్గర నుండి పెద్ద నాయకులు, అంటే ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళను కూడా హౌస్ అరెస్ట్ చేయడం ద్వారా ఎలాంటి వివాదాలకు, ఎలాంటి ఉద్రేక పరిస్థితులకు కానీ తావివ్వకుండా, అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించి సభలు, సమావేశాలు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా పోలీస్ శాఖ కట్టడి చేసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కొద్దిగా ఇప్పుడిప్పుడే పల్నాడు కొంచెం శాంతిస్తా ఉంది. అయితే
నిన్నటి నుంచి అంటే గడిచిన 3 రోజుల నుంచి అయితే షాపులు అయితే పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. ఎక్కడ బంద్ చేసి ఉన్నాయి. తాత్కాలికంగా కొన్ని షాపులు తీసినా మధ్యాహ్నానికి అవి క్లోజ్ చేయబడతా ఉన్నాయి. స్వాతి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్